రాహువు ఇచ్చేటువంటి రకరకాల సమస్యలేంటి? నా అనుభవంలో రాహువు వల్ల తీవ్రమైన సమస్యలు అనుభవించినటువంటి చార్ట్స్‌ని, అలాగే అనుభవాల్ని నేను మీ ముందు ఉంచుతాను. విద్యలో ఆటంకాలు, అలాగే విద్యలో రాణించడము, వివాహం తర్వాత సమస్యలు, సుఖమైనటువంటి వివాహము, ఇవి కూడా రాహువు ఇస్తాడు. అలాగే విదేశాల్లో సెటిల్ అవ్వడము, నాస్తికవాదము, ఇలాంటివన్నీ కూడా రాహువు ఎలాంటి పరిస్థితుల్లో జాతకుడికి ఇస్తాడు. ఈ విధంగా రాహువు ఒక జాతకుడిని ప్రతి పోర్ట్ఫోలియోలో కూడా, ప్రతి అంశంలో, రంగంలో కూడా ఎటువంటి సమస్యల్ని కలగజేస్తాడో అనేవి నా పరిశీలనలో వచ్చినటువంటి కొన్ని చార్ట్స్ని ఉదాహరణగా తీసుకుని, అంటే అవి ఒక లైవ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి వాటిని కొంతవరకు తెలియచేస్తూ రాహువు ఎటువంటి ప్రమాదాలని, సమస్యల్ని ఇస్తాడు, వాటి నుంచి మనం ఎలాగ కొంతవరకు జాగ్రత్త పడవచ్చు అనేవి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు ఒక జాతకుణ్ణి పాడైతే కనుక ఎటువంటి సమస్యలకి గురి చేస్తాడు, అలాగే రాహువు ఎంత తీవ్రమైనటువంటి సమస్యలను ఇవ్వగలడు, మన బుద్ధిని ఇంపాక్ట్ చేసి సరైన రూట్లో వెళ్లకుండా తప్పుదోవ పట్టించి ఎన్ని సమస్యలను కలిగించగలడు, ఇలాంటి విషయాన్ని తెలియజేస్తాను. అయితే ఎప్పుడు కూడా కొన్ని సూత్రాలు చెప్పడము, కొన్ని కాంబినేషన్స్ చెప్పడం కాకుండా, నేను పరిశీలించినటువంటి చార్ట్స్లో చాలాసార్లు ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు, అది విద్యా విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేదా ప్రవర్తన విషయంలో, ముఖ్యంగా ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇలాంటి విషయాల్లో రాహు సమస్య ఇచ్చినప్పుడు కొంత ట్రైట్స్ని, ఒక విధమైనటువంటి ధోరణి నేను గమనించడం జరిగింది. వాటిని మీ ముందు ఉంచి, ఇలా ఉంటే మాత్రం తప్పకుండా రాహు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయడమే ఈ వీడియోలో ఉద్దేశము. అయితే ఆ లైవ్ చార్ట్స్ని నేను వీడియోలో షేర్ చేయను, అది కాన్ఫిడెన్షియాలిటీ. కేవలం కాంబినేషన్స్ మాత్రము, అంటే ఒక్కొక్క ఆరూఢాన్ని కావచ్చు, స్థానాన్ని, గ్రహాన్ని రాహు ప్రభావితం చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అని చెప్పడమే ఉద్దేశము. డీటెయిల్స్లోకి వెళ్ళి లగ్నాలు, రాశులు కూడా నేను ఇక్కడ చర్చించట్లేదు. ఇక ఒక వ్యక్తి జీవితంలో పుట్టినప్పటి నుంచి అంశాలని చూసుకున్నట్టయితే చదువు, ఆ తర్వాత ఉద్యోగము, వివాహము, కెరీర్లో ఇంప్రూవ్మెంట్, ఆ తర్వాత సెటిల్మెంట్ లైఫ్లో, అలాగే చివరిలో మరణము. ఈ ప్రాసెస్, ఈ సైకిల్ని కనుక చూసినట్టయితే ఒక్కొక్క వ్యక్తికి వారి పూర్వకర్మలకి అనుగుణంగా రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి దశలో వారు జన్మించినట్టయితే, ఒక్కొక్క దశలో రాహు ఏ స్థానాన్ని, ఏ పోర్ట్ఫోలియోని ఇంపాక్ట్ చేస్తున్నాడో దాని పరంగా కొన్ని సమస్యల్ని ఇస్తాడు. అలాగే మనస్తత్వానికి సంబంధించిన వాటిని కనుక రాహు రూల్ చేసి ప్రభావితం చేసినట్టయితే వారి మనస్తత్వం కూడా రాహు చేత ప్రభావితం అయ్యి అది ఇంకా తీవ్ర సమస్యగా ఉంటుంది. అంటే వారికి ఆ మనస్తత్వము కొన్ని జన్మల నుంచి కూడా క్యారీ అవుతూ వచ్చింది, ఈ జన్మలో కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది. అవేంటి అని కొంత క్లుప్తంగా నేను తెలియజేస్తాను. మొట్టమొదట బాల్యము, అలాగే చదువు. ఈ విషయం కనుక చూసినట్టయితే ఎప్పుడైతే రాహువు 4th హౌస్ని కావచ్చు, మాతృకారక గ్రహాన్ని, చంద్రుణ్ణి, బుధుణ్ణి ఇంపాక్ట్ చేస్తారు, వారి యొక్క లైఫ్లో బాల్యం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకి మనం 2 ఎక్స్ట్రీమ్స్ చూడొచ్చు. ఒకటి, తల్లిదండ్రుల యొక్క ప్రేమకు నోచుకున్న వాళ్ళు, అంటే విపరీతమైనటువంటి ప్రేమ, గారము, పిల్లల్ని చాలా గారం చేసి పెంచడం, ముఖ్యంగా తల్లి, లేదా చిన్నప్పటి నుంచి తల్లితో ఒక విరోధము, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, ఏదో కారణం చేత, లేదా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడము. ఇలాంటి 2 ఎక్స్ట్రీమ్ కేసెస్ని కూడా మనం చూడొచ్చు. మొదటి కేస్ స్టడీకి వచ్చినట్టయితే, కొంతమంది విషయంలో చిన్నప్పటి నుంచి వల్ల తల్లి యొక్క ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా గారంగా పెంచుకుంటారు. తన జీవితం అంతా తన కొడుకే లేదా తన కూతురే, ఇటువంటి ఒక పెంపకంలో పెరుగుతారు వాళ్ళు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రేమ లభిస్తుంది వాళ్ళని చూసినట్టయితే, రాహు ఎప్పుడైతే 4th హౌస్ని, 4th హౌస్ ఆరూఢాన్ని, మాతృకారక గ్రహాన్ని, చంద్రుణ్ణి, బుధుణ్ణి ప్రభావితం చేస్తారో వారికి తల్లి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
అసలు తల్లిని విడిచి వెళ్ళలేరు, తల్లి వారిని విడిచి ఉండలేదు. ఆవిడికి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వారి సంతానం, ఆ కొడుకు మాత్రమే. ఇటువంటి ఒక అడిక్షన్ అనొచ్చు దాన్ని, తీవ్రమైన వ్యామోహంలో ఉంటుంది ఆ రిలేషన్. అంటే ఆ పిల్లవాడు తెలివైనవాడు, మంచి చదువు చదువుకుంటాడు, కానీ ఎక్కడైనా మంచి ఉద్యోగం వచ్చినా తల్లికి దూరంగా ఉండాల్సి వస్తుంది అనే ఆలోచించి ఆ ఉద్యోగం కూడా వదులుకుంటారు. ఇంత బాండింగ్ అనేది ఇస్తాడు రాహువు. ఇప్పుడు అది మంచా చెడా అని చూసినప్పుడు దాంట్లో పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది, నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది. ఆ తల్లి విపరీతమైన ప్రేమనివ్వడం అనేది పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే, ఆ జాతకుడి కెరియర్ని లిమిట్ చేయడము, నియంత్రణ చేయడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్. ఇక్కడ తప్పుల గురించి చర్చించడం లేదు. రాహువు ఇంత తీవ్రమైన వ్యామోహాన్ని ఇస్తాడు. ఏ పోర్ట్ఫోలియోలో ఉంటే దానికి సంబంధించిన వ్యామోహం ఇస్తాడు. తల్లికి సంబంధించినటువంటి కాంబినేషన్లో ఉంటే తల్లితో ఎక్కువ వ్యామోహము, తండ్రికి సంబంధించిన కాంబినేషన్లో ఉంటే తండ్రితో వ్యామోహము. అలాగే ఒక ప్రియుడికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఉంటే వారితో వ్యామోహము. ఈ వ్యామోహము, ప్యాషన్, అబ్సెషన్, అంటే అది లేకుండా నేను ఉండలేను అనేటువంటి వ్యామోహం ఇచ్చేవాడు రాహు. ఎంతోమందిని చూస్తుంటాం, పెళ్ళైన తర్వాత అత్తగారి వల్ల వీరి ఫ్యామిలీ లైఫ్లో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. అక్కడ చూసినట్టయితే ఆ అమ్మాయి యొక్క జాతకంలో రాహువు తల్లి స్థానాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ప్యాషన్ అనేది, అబ్సెషన్ అనేది రావడానికి, అంటే వ్యామోహము, విడదీయలేనటువంటి ఒక వ్యామోహము, ఇది రావడానికి చంద్ర, బుధ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బుధుడికి లాజిక్ అనేది ఉంటుంది. బుధుడు స్ట్రాంగ్గా ఉంటే లాజికల్గా ఉంటాడు, పాడైతే లాజిక్ లేకుండా తన యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు, అంటే మంచి చెడు వివేచన అనేది కోల్పోతాడు బుధుడు కనుక పాడైతే. ముఖ్యంగా రాహు చేత పాడైతే మరీ విపరీతంగా ఉంటుంది. అది తను ఏదనుకున్నాడో దానికోసమే బతకడము, దానికోసం ఏదైనా చేస్తాను, ఇలాంటి ధోరణిని ఇస్తాడు. ఇలాంటివి కనుక ఉన్నట్టయితే తల్లిదండ్రులు కూడా కొంతవరకు పిల్లల మీద కొంత కంట్రోల్ చేసుకోవడము, ప్రేమాభిమానాలు చేసినట్టయితే పిల్లల జీవితం అనేది కొంత బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కూడా డేంజరస్సే. అలాగే చిన్నప్పటి నుంచి ఏదో ఒక కారణం చేత ఒక కొడుకంటే ఇష్టం లేకపోవడము, ఇక్కడ కూడా రాహు కనిపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కుజ రాహు, శని కుజ రాహు, ఇటువంటి కాంబినేషన్ ఉంటే తప్పకుండా ఈ గ్యాప్ అనేది వారికి ఉంటుంది. ఇది ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు వారు. అలాగే ఎడ్యుకేషన్, దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసినప్పుడు రాహు ఎప్పుడైతే 4th హౌస్ని కావచ్చు, 5th హౌస్ని కావచ్చు, ఉత్తరకారక గ్రహాన్ని, 4th లార్డ్ని, 5th లార్డ్ని ప్రభావితం చేస్తాడో, పాజిటివ్ సైడ్ చూసినట్టయితే అద్భుతమైనటువంటి విద్య, అంటే అసాధారణమైనటువంటి ప్రజ్ఞ చిన్నప్పటి నుంచి కనపరుస్తూ ఉంటారు. వారికి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ రావడము, టాప్ లెవెల్లో ఉండడము, ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది 10 మంది చూసి మెచ్చుకునేలా, ఈర్షపడేలా ఉంటుంది. ఇదే రాహు కనుక క్రూరగ్రహాలతో, నెగిటివ్గా ఉన్నటువంటి క్రూరగ్రహాలతో, వక్రించిన క్రూరగ్రహాలతో బలమైన సంబంధం కలిగి 4th హౌస్, 5th హౌస్, మాతృకారక, పుత్రకారక, ఇటువంటి గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే వారి ఎడ్యుకేషన్ ఇప్పుడు సాఫీగా సాగదు. తెలివైన వారే అయి ఉంటారు, సమర్థత ఉంటుంది, కానీ ఏదో ఒక కారణం చేత వారు అనుకున్న స్థాయిలో చదవలేరు. కుటుంబ బాధ్యతలు కావచ్చు, లేదా చిన్నప్పుడు జులాయిగా తిరుగుతూ చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కారణాలుగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు మనం గమనించవలసింది, రాహు చంద్ర, రాహు బుధ రిలేషన్ ఉంది అంటే అది డేంజరస్సే. అయితే ఇంకొకటి ఒక విషయాన్ని కూడా ఎప్పుడు అందరూ గమనించండి, ఎందుకంటే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నటువంటి వారే, చాలామంది ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తుంటున్న వారు కూడా నా ఛానల్ని చూస్తూ ఉంటారు. కామెంట్స్ రూపంలో వారికి అప్రిషియేషన్ తెలియజేస్తారు, వారు డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు. రాహుకేతుల విషయానికి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ట్రూ రాహు, ట్రూ కేతు, వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. మీరు వెబ్సైట్లో, ఆన్లైన్లో వేసేటువంటి చార్ట్లో సాధారణంగా బై డిఫాల్ట్, అంటే ఆ చార్ట్ వేయగానే మనకి ఇచ్చేది మీన్ రాహు పొజిషన్. కొన్ని వెబ్సైట్స్లో ట్రూ రాహు కావాలా, మీన్ రాహు కావాలా అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అలా ఉంటే మీరు ట్రూ రాహుని సెలెక్ట్ చేసుకుని అప్పుడు చార్ట్ వేయండి. జగన్నాథ హోరా సాఫ్ట్వేర్ కనుక యూజ్ చేసినట్టయితే అందులో ఈ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే జగన్నాథ హోరా అనేది చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేరు.
మహనీయుడైనటువంటి సంజయ్ రాత్ గారు ఆయన యొక్క జ్యోతిష జ్ఞానం ఆధారంగా తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇది. ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో కనుక వేసినట్టయితే ఆప్షన్ ఉంటుంది, ఎవరికి వారు ట్రూ రాహు పొజిషన్ని సెట్ చేసుకోండి. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, ఉదాహరణకి రాహువు ఒక రాశి యొక్క జంక్షన్లో ఉన్నాడు. అప్పుడు ట్రూ రాహు పొజిషన్ తీసుకున్నప్పుడు ఏ రాశిలో ఉన్నాడో కరెక్ట్గా మనకి తెలుస్తుంది. రాశి మధ్యలో ఉన్నప్పుడు పెద్దగా తేడా తెలియదు, 1 డిగ్రీ అటు ఇటు అయినా పర్వాలేదు. అలా కాకుండా ఎడ్జ్లో ఉన్నాడు అనుకోండి, 1 డిగ్రీ ఎక్కువ ఉంటే తర్వాత రాశికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కూడా ట్రూ రాహుని చూసుకోండి. కేంద్ర స్థానంలో రాహువు, కోణస్థానంలో రాహువు, లగ్నంలో రాహువు, లగ్నం కేంద్రం కోణం 2 అవుతుంది. ఇలా ఉన్నట్టయితే ఎప్పుడు దాన్ని స్పెషల్గా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందులోనూ ట్రూ రాహు పొజిషన్ తీసుకోవాలి. చాలామంది మెయిన్ రాహు పొజిషన్ తీసుకుని, ఉదాహరణకి ట్రూ రాహు 4th ఉంటాడు కానీ మెయిన్ రాహు 3rd చూపిస్తుంది. ఆహా, నాకు 3rd రాహు ఉన్నాడు, 3rd హౌస్లో ఇంకేముంది, అద్భుతమైన యోగం ఇస్తాడు అని సంబరపడిపోతూ ఉంటారు. కానీ యాక్చువల్గా వారికి రాహు ఉన్నది 4th హౌస్లో. ఈ జాగ్రత్తను తప్పకుండా అందరూ కూడా పాటించండి. ఇక ఎడ్యుకేషన్ తర్వాత వివాహం, మ్యారేజ్ విషయంలో కూడా రాహు పాత్ర చాలా ప్రధానంగా కనపడుతుంటుంది. నేను ముఖ్యంగా వివాహ బంధం చేసేటప్పుడు కావచ్చు, లేదా అమ్మాయికి అబ్బాయికి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని స్టడీ చేసేటప్పుడు తప్పకుండా జైమిని కాంబినేషన్స్ చూడమనే చెప్తాను. రాహు 7th హౌస్లో ఒకటే మనం చూడవలసినటువంటి అంశం కాదు. లగ్నం నుంచి 7th హౌస్, 12th హౌస్, అలాగే దారపాదంలో రాహు, దారపాదం నుంచి 7th హౌస్లో రాహు, ఉపపాదంలో రాహు, ఉపపాదం నుంచి 7th హౌస్లో రాహు, అలాగే దారకారక గ్రహంతో రాహు కలిసి ఉండడం లేదా రాశి దృష్టితో చూడబడుతూ ఉండడం, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. 7th లార్డ్తో రాహు యొక్క కంజంక్షన్ లేదా వీక్షణ ఆస్పెక్ట్ ఉందా, అలా ఉండి ఒక కాంబినేషన్ కాకుండా 2-3 కోణాల్లో కనుక రాహు ప్రభావం ఉన్నట్టయితే తప్పకుండా వారి వివాహం అనేది సంప్రదాయానికి విరుద్ధంగా జరుగుతుంది. అలాగే వివాహం తర్వాత చాలామంది విషయాల్లో తల్లిదండ్రులతో విభేదాలు, అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులతో సంబంధాలు కట్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు అక్కడ రాహు యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అయితే ఇది నివారించగలమా అంటే నివారించలేము కాబట్టి, కానీ కొంతవరకు ఇది విధిలిఖితంగా భావించి యాక్సెప్ట్ చేసి అంత బంధాలు తెంచుకునే వరకు వెళ్లకుండా మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలతో మంచి రిలేషన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయొచ్చు. దానికి కారణము ఆ అమ్మాయి యొక్క లేదా అబ్బాయి యొక్క ప్రారంభం కారణం తప్ప, ప్రధాన కారణం తప్ప ఇప్పుడు వారు చేసినటువంటి ఆలోచన తప్పులు మాత్రమే కాదు అనేటువంటి ఒక విశాలమైనటువంటి కొంత పెద్ద మనసు చేసుకుని ఆలోచించినట్టయితే ఇన్ని ఘర్షణలు గొడవలు కూడా ఉండవు. ఇది ముందే మన ఆ అమ్మాయి లేక అబ్బాయి పుట్టినప్పుడే ఆ కాంబినేషన్ ఉందంటే అర్థం ఏంటంటే వారు పూర్వజన్మ నుంచి తీసుకుని వచ్చారు. పుట్టినప్పుడే తెలుస్తుంది మనకు చూడగలిగితే. ఇక ఆ తర్వాత కెరియర్లో ఉన్నత స్థానానికి వెళ్ళడము, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళైతే అత్యున్నత పదవులను అనుభవించడము, తిరుగులేని నాయకుడిగా ఉండడం, కొన్ని తరాలు కొన్ని దశాబ్దాలు వారే అటువంటి ఒక చరిష్మాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది. అక్కడ రాహు ఉంటాడు. ఆపోజిట్ చూసినట్టయితే కెరీర్లో ఎప్పుడు కూడా ఒడిదుడుకులు, తన శత్రువులు తన్ని దారి చేయాలని ట్రై చేస్తూ ఉండడము, అది పాలిటిక్స్లోనే కాదు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. శత్రుబాధ అంటుంటాం అంటే ఏంటంటే వారి యొక్క ఉన్నతిని చూసి వీరిని ఎలా మనం ఎదుర్కోవాలి అని తెలియక భయంతో వీరిని ఎలా కిందకి దింపాలి అనేటువంటి వర్గం చాలా త్వరగా తయారైపోతుంది వీరికి. వారి నుంచి సమస్యలు, అటాక్స్ ఇవన్నీ కూడా చేయిస్తాడు రాహువు ఎప్పుడు కూడా బిజినెస్, కెరియర్, ఫైనాన్స్ ఇటువంటి విషయాల్లో బుధుడితో సంబంధం కలిగి ఉన్నట్టయితే ఊహించని సడన్ లాసెస్, నష్టాలు అనేవి ఇస్తాడు. ఇక ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి కాంబినేషన్ ఫారిన్ సెటిల్మెంట్. రాహు ప్రభావం ఉంటేనే ఫారిన్లో సెటిల్ అవుతాడు. రాహువుకి 9th హౌస్కి, 9th హౌస్ యొక్క ఆరూఢానికి, భ్రాతృకారక గ్రహానికి, 9th లార్డ్కి సంబంధం కనుక ఉంటే వారి జీవనము, వారు ఏ దేశంలో పుట్టారో ఆ సంస్కృతికి భిన్నమైనటువంటి దేశంలో వారు జీవిస్తారు. స్ట్రాంగ్గా ఉంటే చాలా త్వరగా వెళ్ళిపోతారు. కొంతమంది చూడండి చాలా త్వరగా జరిగిపోతుంటాయి. చదువు అయిపోగానే వీసా కోసం ట్రై చేస్తారు, వీసా వచ్చేస్తుంది, అక్కడికి వెళ్తారు, చాలా త్వరగా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, పర్మనెంట్ రెసిడెన్సీ, ఆ తర్వాత మళ్ళీ సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది.
ఇలా జరిగింది అంటే అర్థము వారి యొక్క ప్రారంభ కర్మ చాలా బలంగా ఉంది, వారికి ఈ దేశంలో ఉండేటువంటి సమయం అయిపోయింది, ఇక్కడ ఉండేటువంటి రుణం ఎంత అవుతుందో అంతకాలం ఈ దేశంలో ఉంటారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ మనుషులతో మాట్లాడతారు, కష్టాలు సుఖాలు ఇక్కడ అనుభవిస్తారు. తర్వాత వారు పరాయి దేశం వెళ్ళిపోయి అక్కడ అనుభవించాల్సిందే. ఈ ఫారిన్ సంబంధం అనేది బలంగా ఉంటుంది రాహు కనుక ఉన్నట్టయితే. ఇక్కడ నేను మంచి చెడుల గురించి ప్రస్తావన చేయడం లేదు. రాహు ప్రభావం ఉంటే తప్పకుండా మ్లేచ్ఛ దేశాల సంపర్కం అనేది ఉంటుంది. దీనికి ప్రవచనకర్తలు కూడా ఎక్సెప్షన్ కాదు, అతీతులు కాదు. ఈ రోజుల్లో అదొక పెద్ద ట్రెండ్ కూడా అయ్యింది, విదేశాల్లోకి వెళ్ళి ప్రవచనాలు ఇవ్వడము. అలా చేయడం వల్ల వీరి యొక్క స్టేటస్ పెరుగుతుందని, గుర్తింపు పెరుగుతుంది, ఇంకా పెద్ద బ్రహ్మర్షి అవ్వచ్చు అనేటువంటి ఒక భావన. కానీ అందరూ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఎవరూ కూడా, ముఖ్యంగా అనుష్ఠాన పరులు కనుక అయినట్టయితే మ్లేచ్ఛ దేశానికి వెళ్ళొద్దంటారు, అసలు అడుగు కూడా పెట్టద్దు అని చెప్తారు. ఇది నేను చెప్పే మాట కాదు, చాలామందికి తెలుసున్నది. ఇది ప్రవచనకర్తలకు కూడా తెలుసు. అది విశేషం, అది రాహు యొక్క ప్రభావం. పర్వాలేదు, ధర్మవ్యాప్తి కోసం వెళ్ళొచ్చు అనేదో కారణాలు చెప్తారు. వారి బుద్ధిని అలా ప్రభావితం చేసి మార్చేస్తాడు రాహు. ఇంతవరకు శృంగేరి జగద్గురువులు కాదు, లేదా కంచిపీఠం వారు కావచ్చు, ఉత్తరాదిలో ఉన్నటువంటి 3 పీఠాలు ఎవ్వరూ కూడా విదేశీయానం చేయలేదు. ఇప్పటికీ ఆ సనాతన సంప్రదాయానికి కట్టుబడే ఉన్నారు. వారు చేయొద్దని కూడా చెప్తారు. కానీ మన ఆశతో వెళ్ళి గురువుగారు అక్కడ నాకు అవకాశం వచ్చింది వెళ్ళనా అంటే సరే వెళ్ళు బాబు అంటారు. తెలిసి అడిగినప్పుడు దానికి నో అని చెప్పి కూడా ప్రయోజనం ఉండదు. వీరికి తెలిసే వెళ్ళి అడుగుతారు, వాళ్ళ ఆశీర్వాదం కావాలని. ఇది రాహు యొక్క ప్రభావం. ఇంత తీవ్రంగా ఉంటుంది రాహు యొక్క ప్రభావం కనుక్కున్నట్టయితే. రాహు యొక్క ప్రభావం ఇటువంటి ముఖ్యమైన ధర్మము, వ్యక్తిత్వము ఇలాంటి అంశాల మీద లేనివాడు అదృష్టవంతుడు. ఎందుకంటే ధర్మభ్రష్టత్వం కనుక కలిగిస్తే ఆ తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఎవ్వరికీ తెలియదు. అలాగే మనస్తత్వం మీద కూడా రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహు లగ్నంలో ఉండడమే కాదు, ఆరుడ లగ్నంలో ఉన్న, ఆత్మకారక గ్రహంతో సంబంధం కలిగి ఉన్న, నవాంశలో రాహు లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, డీవన్ చార్ట్లో పంచమంలో ఉన్న, భాగ్యంలో ఉన్న వారి యొక్క వ్యక్తిత్వంలో స్వార్థ చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. తన ప్రయోజనం కోసం చిన్న చిన్న కట్టుబాట్లని పక్కన పెట్టినా పర్వాలేదు అనేటువంటి ధోరణి వస్తుంది. ఇంకో కేసు చూసినట్టయితే, ఉదాహరణకి లగ్నంలో రవి రాహులు ఉన్నారు. చాలా అహంకారపూరిత ధోరణి. వారికి ధనం ఉన్నా లేకపోయినా, స్టేటస్ ఉన్నా లేకపోయినా, వారి అహంకారానికి మాత్రం ఏమాత్రం లోటు ఉండదు. దురహంకారము, నాస్తికవాదము, ఈ విధమైనటువంటి ధోరణితో ఎన్నో సమస్యలని, శత్రుత్వాలని కూడా వారు కొని తెచ్చుకుంటూ ఉంటారు. రవిరాహుల కలయిక లగ్నంలో ఎప్పుడూ మంచిది కాదు. అందులోనూ మేషలగ్నము, సింహలగ్నము, వృశ్చిక లగ్నము ఇలాంటి లగ్నాల్లో రవిరాహులు ఉంటే అది మరింత ప్రమాదం. కుజ రవి రాహు కాంబినేషన్ అనేది చాలా చాలా ప్రమాదకరం వ్యక్తిత్వ రీత్యా. అంటే వారికి తమ ప్రయోజనాలు, స్వార్థము, తాను పైకి రావడమే తప్ప మంచి చెడు, నైతికత, అనైతికత ఇటువంటి వాటి మీద పెద్ద పట్టింపు అనేది ఉండదు. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కలియుగం అంటేనే రాహు యొక్క యుగము. రాహు అంటే కలి. ఈ రోజుల్లో రాహు ప్రభావం లేని వ్యక్తులు చాలా కొద్దిమంది ఉంటారు. అటువంటి వృత్తులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందరి మీద రాహు ప్రభావం ఉంది ఈ లెవెల్లో నేను అన్నాను, కానీ ఉంటే మాత్రం ఇలాగే ఉంటుంది వారి యొక్క జీవనం. ఇవన్నీ కూడా ఎన్నో చార్సులు రిపీటెడ్గా చూడడం జరిగింది. కేవలం పరాశర స్థిర కారకత్వాలని ఆధారం చేసుకునే లగ్నము, 5th హౌస్, 7th హౌసే కాకుండా జైమిని ఆరూఢాలు, కారకత్వాలు, జైమిని రాశి దశలు ఇవి కూడా మనం చూసినట్టయితే తప్పకుండా అక్కడ రాహు యొక్క పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. కులాంతర మతాంతర వివాహం చేసుకున్నాడంటే అక్కడ రాహు ఉన్నాడు. మీకు 7th హౌస్ రాహు లేడండి అని అడగచ్చు, అదొక్కటి ప్రమాణం కాదు. ఇంకా చాలా అంశాలు చూసినట్టయితే రాహు బలంగా ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మరి ఇన్ని చెప్పారు కదా, అదేమన్నా మనం పరిహారం చేసుకోవచ్చా అండి, దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చా అని అడగచ్చు. క్యాన్సిల్ చేయకపోయినా వీలైనంత వరకు మైండ్ ప్రిపేర్గా ఉండడము, పేరెంట్స్ కూడా ఈ విధమైనటువంటి చార్ట్ ఉంది కాబట్టి ఇలా ఉండబోతుంది వీడి జీవితం అని కొంత మెంటల్గా ప్రిపేర్ అవడము, తర్వాత తరాలైనా సరే బాగుపడాలి అనుకుంటే మన ధర్మం యొక్క మూలాన్ని వారికి తెలియచేసే ప్రయత్నం చేయడము. ఇది చేసినప్పుడు కనీసం తర్వాత జనరేషన్స్ అయినా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు.
మనము ధర్మానికి దూరమైనప్పుడు మన సంతానాన్ని కూడా అదే ఎన్వైరన్మెంట్లో ఉంచినట్టయితే వారికి మన ధర్మం అంటే తెలిసే అవకాశమే లేదు. ఈ రోజుల్లో చాలామంది అమెరికాలో పుడుతున్నారు పిల్లలు. వారికి మన సంస్కృతి నేర్పించాలని ప్రయత్నిస్తున్నారు. అది చాలా అసహజమైనటువంటి పని. అమెరికాలో పుట్టిన అబ్బాయికి అదే వాడి మాతృదేశం, ఆ దేశాన్ని ప్రేమించాలి కూడా. మనమేదో ఇండియా నుంచి డబ్బు సంపాదిద్దామని కదా అని ఫారిన్కి వెళ్ళి అక్కడ పిల్లలకి ఆ గుళ్ళకి తీసుకెళ్ళడము, హనుమాన్ చాలీసా నేర్పించడము, శుక్లాంబరదాన్ని నేర్పించడము లాంటి పనులు ఎప్పటికీ పెద్ద మనకి రిజల్ట్స్ ఇవ్వవు. మన ధర్మం మీద మనకి పూనిక, ఒక ఫోకస్, సిన్సియర్గా నా ధర్మం నాకు కావాలి అనుకుంటే ఆ ధర్మాన్ని మ్లేచ్ఛ దేశాలు అనుష్ఠానం చేయకూడదు. మన దేశానికి వచ్చి ఈ పుణ్యభూమిలో అనుష్ఠానం చేస్తే పిల్లలకు కూడా అది చాలా సహజంగా అందుతుంది. ఆ ధర్మం యొక్క మూలం ఇది చాలా మౌలికమైనటువంటి అంశం, ఇది సూక్ష్మమైన అంశము. ఇక్కడ చట్ట వ్యతిరేక పనులు ఎవరూ చేయడం లేదు. కానీ ధర్మం మీద మనకి ఎంత పూనిక ఉంది అనే విషయాన్ని ఆలోచించుకున్నప్పుడు మనం చేసే పని అసహజమైనది, సహజత్వానికి ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఆలోచన చేస్తున్నాము. అందుకే మాతృభూమికి, తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒక బిడ్డ ఏ తల్లి కడుపు నుంచి అయితే వస్తాడో తెలియకుండానే ఆ తల్లితో మమకారం ఏర్పడిపోతుంది. ఏ భూమి మీద పడతాడో తెలియకుండానే ఆ భూమితో, అక్కడ నీరు, గాలి, వాటితో మమకారం ఏర్పడిపోతుంది. ఇంత సహజమైంది. కాబట్టి ఈ కోణంలో కొంచెం ఇంత లోతుగా ఆలోచించినట్టయితే రాహు మనని ఎంత పాడు చేస్తున్నాడు, ఆ విధ్వంసం అనేది ఏ లెవెల్లోంచి స్టార్ట్ చేస్తున్నాడు, అంటే మూలాల్ని ఛేదించుకుంటూ రాహు ఎలా వెళ్తున్నాడు అనే అంశం మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఈ విధంగా రాహు యొక్క ప్రభావం ఇప్పుడు చాలామంది మీద ఉంది అని చెప్పడమే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము, నా ఉద్దేశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.